హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక యువరాజ్ మీనంతో ఇలా అంటుంటాడు, ఆ బాడీని మనమే కాల్ చేస్తే బాయ్ అని అంటుండగా దేవ ఆ బాడీ మార్చురీలో ఉండగా కాలిపోయినా మనపైనే డౌట్ వస్తుంది అని దేవ అంటుండగా మళ్ళీ యువరాజ్ ఇలా అంటుంటాడు, ఒక్క బాడీ కాలిపోతే డౌట్ వస్తుంది, అలా షార్ట్ సర్క్యూట్ జరిగి మార్చురీలో ఉన్న బాడీస్ అన్నీ తగలబడిపోతే ఎవరికి ఏ డౌట్ రాదు అని యువరాజ్ అనగానే మీనన్ గుడ్ ప్లాన్ దేవా, ఆ పనులు చూసుకో అని అంటూ మీనన్ మాట్లాడుతూ ఉండగా ఇక యువరాజ్ బాయ్, నేను కూడా వెళ్తాను, ఇక అక్కడ మా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాబ్లం రాకుండా చూస్తాను అని యువరాజ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాత్రి కిచెన్లో నుండి ఒక కాఫీ పొడిని బయటికి తీస్తూ ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య ప్రవర్తన, నిషి ప్రవర్తన చూస్తుంటే నిజంగా యువరాజ్ చనిపోలేదని నాకు అనిపిస్తుంది. ఎలాగైనా ఈరోజు ప్రూవ్ చేయాలి అని అనుకునే లోపే కామాక్షి అనే ఆవిడ కౌశికి వైజయంతి అని పిలుచుకుంటూ లోపలికే వస్తూ ఉంటుంది. ఇక మీరా కామాక్షి అత్తయ్య లోపలికి రండి అని కౌశికి అంటుండగా ఇక యువరాజ్కి ఇలా జరిగిందని ఉండబట్టలేక ఇక్కడికి వచ్చానమ్మా, ఈ ఇంటికి ఏకైక వారసుడు, పాపం ఇంత చిన్న వయసులోనే ఇలా జరగాల, చాలా బాధగా ఉందమ్మా అని అంటుండగా వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసు వైజయంతి, నీ బాధ ఏంటో, కానీ నిబ్బరంగా నువ్వే ఉండాలి కదా అని అంటుండగా ఎలా ఉండను, నా ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు అని వైజయంతి ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉండగా ఇక కౌశికిని ఇలా అంటూ ఉంటుంది, కామాక్షి ఏంటమ్మా, తమ్ముడంటే ప్రాణాలు నీకు, నువ్వు నీ తమ్ముడిని వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని కామాక్షి అంటుంటుంది. ఇక వైజయంతి ప్రవర్తన చూసిన కాచేబూచి ఇలా అంటుంటారు, నిన్నటి నుండి అత్తయ్య మావయ్య నిషి ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది, సంథింగ్ రాంగ్ అని బూచి అంటుండగా కాచి కూడా అవును తెలుసుకోవాలి అని కాచి కూడా అంటూ ఉంటుంది. ఇక వచ్చిన కామాక్షి ఇలా అంటూ ఉంటుంది, నిషికి ఎప్పుడు పసుపు కుంకుమలు తీస్తున్నారు అనగానే వైజయంతి కమలాకర్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక వైజయంతి నా కోడలికి పసుపు కుంకుమలు తీయడానికి వీల్లేదు అని అనేస్తుంది. ఇక కామాక్షి నాకు తెలుసు, ఒక అత్తగా కోడలి పసుపు కుంకుమలు తీస్తుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, కానీ జరగాల్సిన కార్యం జరగాలి కదా, ఆ రోజేంటో చెప్తే నేను మన వాళ్ళని తీసుకొస్తాను అని అంటుండగా ఇక వైజయంతి లేదు, నా కొడుకు మన మధ్యనే ఉన్నాడు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే కౌశికి కూడా ఇలా అంటూ ఉంటుంది, పిన్ని పెద్దవాళ్ళు పెట్టిన ఏదో ఒక ఆచారానికి ఇక విలువివ్వాలని నేను మీకు చెప్పాలా, మీరే వచ్చారు కదా కామాక్షి గారు, ఎలాగో ఏదో ఒక రోజు చూసి మీరే ఆ తతంగం జరిపించండి అని కౌశికి అనగానే ఇక వైజయంతి ఇలా అనుకుంటుంటుంది మనసులో, వీళ్ళని వదిలేస్తే ఈరోజే ఆ తతంగం జరిపించేలా ఉన్నారు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉండగా ఇక వైజయంతి కంగారుని జగదాత్రి కనిపెట్టి, ఈవిడెందుకు ఇంత కంగారు పడుతున్నారు, ఏదో జరిగింది, యువరాజ్ బ్రతికే ఉన్నాడు, ఆ విషయం వీళ్లకు తెలుసు అని నాకు అనిపిస్తుంది, ఎలాగైనా అత్తయ్య నోటి నుండే యువరాజ్ చనిపోలేదని బయట పెట్టించాలి అని జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా ఇక వైజయంతి నిషి ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కుంకుమ బొట్టుని చెరిపేసి మెడలో నుండి మంగళసూత్రం తీస్తూ గాజులు పగలగొట్టే దృశ్యాన్ని ఊహించుకొని వద్దు, అలా జరగడానికి వీల్లేదు అని అరుస్తూ ఉంటుంది. ఇక ఏమైంది అని అందరూ వైజయంతిని అంటూ ఉండగా ఇక వైజయంతి ఇలా అంటుంటుంది, లేదు నా కొడుకు చావలేదు, మన మధ్యనే ఉన్నాడు, ఇక నిషికి పసుపు కుంకుమలు తీయడానికి వీల్లేదు అని అంటూ మనసులో మాత్రం కొడుకు బ్రతికే ఉండగా కోడలికి పసుపు కుంకలు తెలిస్తే వాడికే అరిష్టం అని అనుకుంటూ ఉండగా ఇక జగదాత్రి వైజయంతి దగ్గరికి వచ్చి, ఎందుకత్తయ్య గారు, పెద్దలు ఆచారాలు పెట్టారు కదా, దాన్ని పాటించాలి కదా, ఇక నిషికి ఎందుకు పసుపు కుంకుమలు తీయకూడదు అని దాత్రి అడుగుతుండగా వీల్లేదు, తీయకూడదు అంతే, నా కోడలు విధవరాలు కావడానికి వీల్లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక
కమలాకర్ వదిన నేను చెప్తాను ఆగండి అని అంటున్నా కూడా జగదాత్రి మళ్ళీ నిషి ఎందుకు విధవరాలు కాకూడదు అని అడగగానే ఇక వైజయంతి గట్టిగా ఎందుకంటే నా కొడుకు బ్రతికే ఉన్నాడు కాబట్టి అని అనేస్తుంది. ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. కౌశిక్కి ఏంటి పిన్ని యువరాజ్ బ్రతికే ఉన్నాడా అని అనగానే జగదాత్రి అంటే ఆ బాడీ ఆ రింగ్స్ అలా పొదల్లో బాడీని పాడేయడం, న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ రావడం టీవీలో, ఇదంతా జేడీ పైన పగ తీర్చుకోవడానికి చేసిన ప్లాన్ అన్నమాట అనే దాత్రి అనగానే ఇక కమలాకర్ కల్పించుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిదేం లేదమ్మా, ఏ తల్లి మాత్రం కొడుకు చనిపోయాడంటే నమ్మగలుగుతుంది. వదిన కూడా అలాగే మాట్లాడుతుంది. తన ముందు యువరాజ్ చనిపోయాడు అంటే తను భరించలేదు కదా అని కమలాకర్ అంటూ ఉండగా ఇక వైజయంతి కూడా లేదు, నా కొడుకు పోయి 2 రోజులు కూడా కాకముందే ఇప్పుడే నిషికి పసుపు కుంకుమలు తీస్తానంటూ వచ్చారా, వెళ్ళండి అని అంటూ ఉండగా ఇక సరే మీరు చెప్పండి రోజు నేను వస్తాను అని కామాక్షి వెళ్ళగానే ఇక నిషితో ఇలా చేయడం మంచిది కాదు కౌశికి, నిషి పసుపు కుంకుమలు తీయడానికి కానీ యువరాజ్ ఫోటోకి దండ వేయడానికి కానీ దీపం వెలిగించడానికి కానీ వాడు చనిపోయాడు అనడానికి కానీ నేను ఊరుకోను అని అంటూ ఇక పైకి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇక ఖచ్చితంగా యువరాజ్ బ్రతికే ఉన్నాడు. ఇక నిషి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇక నిషిని పసిగట్టి యువరాజ్ని పట్టుకోవాలి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పైన కమలాకర్ నిషి ఇద్దరు యువరాజ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక కామాక్షి వచ్చిందని చెప్పడం, ఇక నిషికి పసుపు కుంకుమలు తీస్తాందని చెప్పడం అంతా యువరాజ్కి చెప్పడంతో ఇప్పుడు తను వెళ్ళిపోయింది కదా ఇంకా ఎందుకు టెన్షన్ అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇంకా ఎందుకు టెన్షన్ అని అంత కూల్గా మాట్లాడుతున్నావా, నువ్వు చేసిన పనుల వల్ల కాదా ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చింది అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు నిషి నువ్వు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇంకేం మాట్లాడమంటావు, నా పసుపు కుంకుమలు పూలు తీశాక నువ్వు వస్తావా అని నిషి కోపంగా మాట్లాడుతుండగా మన మంచి కోసమే కదా నేను చేసేది, నన్ను కొంచెం అర్థం చేసుకో, ముందుగా నా పాస్పోర్ట్ పంపించు అని అంటూ ఉంటాడు యువరాజ్. ఎవరితో పంపించను అని నిషి అంటుండగా ఇక సరే సాంగ్యం ఏర్పాట్లు ఉన్నాయన్నారు కదా, గోల్డ్ షాప్ నుండి కొన్ని నగల్ని నేను పంపిస్తాను, వచ్చిన అతనితో పాస్పోర్ట్ పంపించు అని యువరాజ్ ఫోన్ పెట్టేగానే ఇక కమలాకర్ ఇలా అంటూ ఉంటాడు. సరే ఇంకా టెన్షన్ పడకమ్మా అని అంటుండగా ఆ జగదాత్రి ఇంట్లో ఉన్నప్పుడు వాడు వస్తే ఇక ఎందుకు వచ్చాడు అని ఆరా తీస్తూ ఉంటుంది. పాస్పోర్ట్ ఇవ్వడం కూడా అసాధ్యం మామయ్య అని నిషి అంటుండగా సరే నేను ఒక బాంబ్ తెప్పిస్తాను అనగానే నిషి షాక్ అవుతూ ఉంటుంది. అంటే ప్రాణాలు తీసే బాంబ్ కాదమ్మా, స్మోక్ బాంబ్ తెప్పిస్తాను, గ్యాస్కి కాస్త దగ్గరగా ఉండగానే ఇక అది పేలి సౌండ్ వస్తుంది అంతేకాకుండా ఒళ్ళంతా మంటలు పుట్టి స్పృహ తప్పిపోతారు అంతే అని కమలాకర్ చెప్తుంటాడు. వెళ్దాం పద మామయ్య అని అంటుండగా నేను వదిన ప్లాన్ చేస్తాం, నువ్వు పైనే ఉండమ్మా లేదంటే జగదాత్రి మొత్తం నీ మీదికే తోసేస్తుంది అని కమలాకర్ కిందికి వస్తాడు. ఇక మరోవైపు కాఫీని తీసుకొచ్చి కౌశిక్కి ఇస్తూ ఉంటుంది దాత్రి. ఏం చేస్తున్నారు వదిన, ఆఫీస్ వర్కా అని అడుగుతుండగా కాదు, నా తమ్ముని చంపిన నేరానికి జేడీ పైన పోలీస్ కేసు పెడుతున్నాను అని కౌశికి అనగానే ఇక జగదాత్రి పిడికిలి బిగించి జేడీ తప్పు చేయదు వదిన అని అనేస్తుంది. ఇక కౌశికి కోపంగా లేచి నిలబడి జేడీ తప్పు చేయదని నువ్వెలా అంటున్నావు అని అనగానే ఇక దాత్రి నార్మల్ స్థితికి వచ్చి అది కాదు వదిన, అంత పెద్ద ఆఫీసర్ అవసరం లేనిదే యువరాజ్ని చంపదు కదా, యువరాజ్ చంపింది తను కాదని నా అనుమానం అని దాత్రి అనగానే ఇక లేదు, ఇక నా తమ్ముణ్ణి చంపినందుకు తనపై పోలీస్ కేసు పెట్టి ఇక నడి రోడ్డుకి లాగి జైల్లో పెట్టించే వరకు నేను ఊరుకోను, ఇక పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక దాత్రి వెళ్తూ వెనక నుండి కౌశికిని చూస్తూ నీ మీద నేను గెలిచినా కూడా అది ఓడిపోయినట్టే వదిన, అంతకన్నా ముందే యువరాజ్ బ్రతికే ఉన్నాడని నేను నిరూపిస్తాను అని దాత్రి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కమలాకర్ వైజయంతి ఇద్దరు హాల్లోకి వచ్చి కౌశికి ఇక్కడే ఉంటే ఎలా ప్లాన్ చేయడం అని వైజయంతి అంటూ ఉండగా నేను ఫైల్స్ చూద్దామంటూ స్టడీ రూమ్కి కౌశికిని తీసుకెళ్తాను, ఇక రూమ్లో దాత్రిని ఒక్కదాన్నే బంధించండి అప్పుడు స్పృహ తప్పిపోతుంది అని
కమలాకర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక ఆటో వచ్చి ఇంటి ముందు ఆగగానే కమలాకర్ అమ్మ ధాత్రి ఇలా రా అని అంటుండగా ఏంటి మావయ్య గారు అని అడుగుతూ వస్తూ ఉంటుంది ధాత్రి. సాంగ్యం కోసం కొన్ని సామాన్లు తెప్పించామమ్మా తీసుకొద్దాం పదా అని అంటూ కమలాకర్ ధాత్రి ఇద్దరు ఆటో దగ్గరికి వెళ్తారు. ఇక కొన్ని బ్యాగ్స్ని ధాత్రికి ఇచ్చి తను వెళ్ళగానే ఆటో డ్రైవర్తో నేను చెప్పింది తెచ్చావా అని అడుగుతూ ఉంటాడు కమలాకర్. అదిగోండి అక్కడున్న బ్లాక్ కలర్ బాక్స్లో ఉంది అని చెప్తాడు ఆటో డ్రైవర్ కమలాకర్కి. ఇక అప్పుడే కాచిబూచి బయటికి రాగానే కౌశిక్కి సాంగ్యం కోసం సామాన్లు వచ్చాయంట, వెళ్ళి ధాత్రికి హెల్ప్ చేయండి అనగానే వాళ్ళు కూడా బయటికి వస్తారు. ఇక కమలాకర్ వాళ్ళతో ఒక బ్లాక్ కలర్ బాక్స్ మాత్రం ధాత్రి తీసుకెళ్లాలా చూడండి, మిగతావి మీరు తీసుకెళ్ళండి, ఇక ధాత్రి తీసుకువెళ్ళే తర్వాత రూమ్లో పెట్టి తనని లాక్ చేయండి అని కమలాకర్ కాచికి చెప్తుండగా ఎందుకు చేస్తున్నావు నాన్న ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. చెప్తున్నాను కదా నాకు ఒక పర్పస్ ఉంది, నువ్వు చెయ్యి అని కమలాకర్ వెళ్ళిపోతాడు. ఇక కమలాకర్ కౌశికి దగ్గరికి వచ్చి న్యూ ప్రాజెక్ట్ ఫైల్స్ చూడాలి, ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది, పైన స్టడీ రూమ్కి వస్తావా అని అడుగుతుండగా సరే బాబాయ్ వెళ్దాం అని అంటూ కౌశికి పైకి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ బాక్స్ని పట్టుకొని ధాత్రి వస్తూ ఉంటుంది. ఇక ధాత్రి చేతిలో ఆ బాక్స్ పేలనుందా, ఇక ధాత్రికి ఏమైనా ప్రమాదం జరగనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.